నమస్తే, నేను సిరి. 'పుష్ప 2' మ్యానీ అయితే చాలా వరకు అందరిలోకి వెళ్ళిపోయింది. ఇంకెక్కడ చూసినా కూడా 'పుష్ప 2' గురించి, అల్లు అర్జున్ గారి గురించే మాట్లాడుతున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 5న రాబోతుంది. దీనిపైన చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. దీంతో పాటు బెట్టింగ్ కూడా ఒక వేరే లెవెల్లో జరుగుతుంది. క్రికెట్ బెట్టింగ్ కన్నా ఎక్కువ జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఏపీ, తెలంగాణలో. సో దీని మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సినీ క్రిటిక్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో ఇప్పుడు చూస్తుంటే 'పుష్ప 2' మొత్తానికైతే ఈ సినిమా సెన్సర్ కట్ కూడా అయిపోయింది. సో దీంతో ఏపీ, తెలంగాణలో అయితే బెట్టింగ్ రాజులు అయితే చాలా వరకు 450 కోట్ల పైన కూడా బెట్టింగ్ జరుగుతుందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? బెట్టింగ్లు అంటే కాదేది బెట్టింగ్కి అనర్హం అన్నట్టుగా ఉంది. ఫస్ట్ క్రికెట్, ఐపీఎల్ లాంటి వాటితో స్టార్ట్ అయిన మ్యానియా ప్రతిదానికి కూడా బెట్టింగ్గా దిశగా వెళ్తుంది. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో గెలుస్తారని, లేదా ఓడిపోతారని, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సీట్లతో గెలుస్తారని, ఇన్ని సీట్లతో ఓడిపోతారని, కూటమి ఎస్పెషల్లీ టీడీపీ ఇన్ని సీట్లతో గెలుస్తారని, ఎక్కువగా పిఠాపురం సంబంధించి అలాగే మంగళగిరికి సంబంధించి ఎక్కువ బెట్టింగ్స్ జరిగాయి గత ఎలక్షన్స్లో. సో ఇప్పుడు అవేవి లేవు. ఐపీఎల్ కూడా ఇంకొద్ది రోజుల్లో ఆల్రెడీ నిన్నే వేలం అవి అయ్యాయి, కొనుక్కున్నారు. ఇంక కొద్ది రోజులు స్టార్ట్ అవుతుంది కాబట్టి అది ఐపీఎల్ బెట్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా సంక్రాంతి సీజన్ వచ్చినప్పుడు కోడి పందాలు ఇవి బెట్టింగ్లు ఉంటాయి. అంటే పందెం నథింగ్ బట్ బెట్టింగ్ కదా. సో ఇప్పుడు 'పుష్ప మ్యానియా' నడుస్తుంది కాబట్టి నాకు తెలిసి ఒక నెల రోజుల నుంచి కూడా ఇది ఒక ఫోబియాలా తయారైంది. 'పుష్ప 2' ఏంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా అన్నారంట, మెగా ఫ్యాన్స్ వ్యతిరేకించారంట. ఊరికే సోషల్ మీడియాలో వచ్చిన మెగా ఫ్యాన్స్ ఎవరెక్కడ మైక్ పట్టుకొని మేము మెగా ఫ్యాన్స్ అని మాట్లాడలేదు. బన్నీ ఫ్యాన్స్ కూడా మేము మెగా ఫ్యాన్స్ ఖండిస్తున్న బన్నీ ఫ్యాన్స్ ఎక్కడా మాట్లాడలేదు. సో ఇది ఇంత సోషల్ మీడియాలో జరుగుతున్న సోషల్ మీడియా వార్ అని అనొచ్చేమో దీన్ని. ఆ పరంగా నడుస్తుంది. అయితే ఇది సిల్లీగా అరే చూడరా ఎంత ఏదైనా దానికి ఖచ్చితంగా సినిమా ఏ రేంజ్లో ఆడుతుంది చూడని చెప్పి ఎవడో అంటాడు. లేదురా ఇది ఖచ్చితంగా అప్పుడు బన్నీ వెళ్ళారు కదా శిల్పా రవి దగ్గరికి, అప్పటి నుంచి గ్రాఫ్ తగ్గుతుంది చూడ అంటాడు ఒకడు. ఊరికే అంటే ఒక విధంగా గట్టిగా మాట్లాడాలంటే పని పాటలేని పెడతారని మనం ఊర్లలో అనుకుంటాం. సో దాన్ని కూడా సిల్లీగా తీసుకోకుండా సీరియస్గా తీసుకొని కోసేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది, కాదనట్లేదు. అది ఎట్లా ఉంటుందంటే సరదాగా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య లేదా ఒక ఆఫీసులో ఇద్దరు కొలీగ్స్ మధ్యన స్టార్ట్ అయ్యే బెట్టింగ్ కోట్లలో వెళ్తుంది. ఇప్పుడు చిన్న స్థాయిలో అనుకోండి, చదువుకున్న పిల్లలు అరే నేను ఓడిపోతే నేను నీకు నూడిల్స్ ఇప్పిస్తారా, నువ్వు ఓడిపోతే నాకు సమోసా డ్రింక్ ఇప్పియాలరా, అది డీల్ అట్లా. అది కూడా బెట్టింగే. అది కాస్త 1000, 10,000, 1,00,000 ఇంకా పెద్ద ఫ్యాన్స్ కోట్లలో వెళ్ళిపోతుంది. అంటే కోట్లలో వెళ్ళిపోయిందంటే ఇట్లాంటి లక్షలు అన్నీ కలిపితే అంత టర్న్ ఓవర్ దిశగా నడుస్తుంది అనేది ఒక అపోహగా వాస్తవం కూడా అయి ఉండొచ్చు. అంటే అలా బెట్ చేసుకునే వాళ్ళు ఉంటారు సరదాగా. ఇప్పుడు ఇట్లా 10 మంది దగ్గర 10 రూపాయలు కలిస్తే 100 రూపాయలు అయ్యిందిగా. అలాగా లక్షల్లో బెట్టింగ్ కడితే ఒకసారిగా ఆ కోట్లలోకి వెళ్తుంది. సో అట్లాంటి బెట్టింగ్లు బాగా నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయంటే సినిమాకి బజ్ లేదా హైప్ తీసుకురావడానికి రకరకాలుగా దాన్ని ఏమంటారు పబ్లిసిటీ స్టంట్ అనమాట. ఇది స్టంట్ స్టార్ట్ అయింది. అది ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా బన్నీ గారు నంద్యాల వెళ్ళారనే అంశం దగ్గర స్టార్ట్ అయిన వ్యవహారము ఇంకా ఆయనకి కోట్లు క్లియరెన్స్ ఇచ్చేసిన బన్నీ గారికి ఇక్కడ సోషల్ మీడియాలో ఉండే నెటిజన్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఆయనకి ఇంకా క్లియరెన్స్ ఇవ్వట్లే. ఎందుకు నేషనల్ అవార్డు వచ్చేసింది, 'పుష్ప 1' భారీ స్థాయికి వెళ్ళిపోయింది. ఇటువంటి నేపథ్యంలో ఎట్లా ఆడదా, ఏ రేంజ్లో ఆడుతుంది? ఒకవేళ అయితే అసలు ఇన్ని హడ్డిల్స్ దాటుకొని కానీ పొరపాటున సినిమా యావరేజ్గా ఉన్నా సూపర్గా ఎత్తుకెళ్ళిపోతుంది. అంటే ఇట్లా వీలేదో మేము ఆడనేమన్నారని అప్పట్లో, ఇప్పుడు అనలేదు అసలు. యాక్చువల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో వార్ అవుతుంది కానీ ఇప్పుడు ఎవ్వరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ ఎక్కడ మాట్లాడలేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు ఆ సినిమాకి సంబంధించి కానీ ఫ్యాన్స్ గురించి కానీ ఆయన ఎక్కడ ప్రస్తావించే పరిస్థితుల్లో కూడా లేడు. ఆయన డిప్యూటీ సీఎంగా 5 శాఖలు పెట్టుకున్న ఒక మంత్రిగా రకరకాల పనులు బిజీగా తిరుగుతూనే ఉన్నాడు. రోజు ఢిల్లీ అంటున్నాడు, హైదరాబాద్ అంటున్నాడు, అక్కడ ఉంటున్నాడు, కాకినాడ పోర్టు షిప్ వేసుకొని రకరకాల. సో ఇంత బిజీగా ఉన్న అతను ఇట్లాంటివి ఏం పట్టించుకుంటాడు? ఆ పెద్ద వాళ్ళు ఏం మాట్లాడు. కాకపోతే ఆయన ఏమైనా కామెంట్ చేస్తే ఓకే సినిమా ఆడదా, సినిమా బాగుంటే ఎవ్వడు ఆపలేడమ్మా. తట్టు తిని కూడా సినిమాలు చేసిన ఒక హీరో కాబట్టి తనకి అట్లాంటి కక్షలు ఎందుకు ఉంటాయి అసలు? అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ కు ముందు బయటకు వచ్చేసింది కదా, కంప్లీట్ గా సినిమా వచ్చేసింది. కానీ ఎలా ఆడిందమ్మా?
సూపర్గా ఆడింది. థియేటర్స్కి వచ్చి చూశారు. అంటే సినిమాలో సత్తా ఉంటే ఎన్ని రిలీజ్ చేసినా, ఎన్ని లీకులు చేసినా, ఎన్ని ఫిట్టింగ్లు పెట్టినా కూడా అది ఆడుతుంది. దాన్ని ఎవడు ఆపేవాడు లేదు. మరి అలా అనుకుంటే వకీల్ సాబ్ లాంటికి గత ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టింది. ఏమైంది వకీల్ సాబ్? విడుదలైన అన్ని దగ్గరలో భారీ కలెక్షన్స్ తగ్గినా కూడా బీభత్సంగా ఇంకా జనాలు కావాలని 2 సార్లు వెళ్ళారు. సో అట్లాగా ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న ఒక అపోహలను అనుకోవచ్చు. కానీ బెట్టింగ్లు మాత్రం కొంతమంది సీరియస్గానే ఉంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత వస్తున్న పుష్ప 2కి అది ఒక రేంజ్లో క్రేజ్ వచ్చేసిన సందర్భంగా ఆ క్రేజ్తో కొద్ది రోజులు లాక్కి వెళ్ళిపోతుంది. అయితే అది మరలా సంక్రాంతి లేదా క్రిస్మస్ హాలిడేస్ వరకు ఆడుతుందా లేదా అని చెప్పలేదు. ఎందుకంటే మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ సినిమాలు ఉన్నాయి, చిన్న చిత్తగా సినిమాలు వస్తుంటే వాళ్ళకి థియేటర్స్ ఇవ్వాలి అనే సందర్భంలో అదలాగా అవుతుంటుంది. కానీ బట్ ఇవాళ రేపు బిజినెస్కి ముందే 1000 కోట్లు 2 కోట్లు అయిపోయిందని అంటున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 200 కోట్లు అయిపోయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నేను చెప్పేది, తెలంగాణ ఆంధ్ర సీడెడ్కి సంబంధించిన బయర్స్ ఏదైతే కొనుక్కున్నారో అక్కడే 200 crores అయిపోయిందంట. మరోవైపు ఆయన రెమ్యునరేషన్ కూడా 300 కోట్లు అనే ఇమేజ్ కూడా, క్రేజ్ కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో, కానీ ఒకటి మనం గర్వించి తగ్గాల్సింది ఏంటంటే, ఒక తెలుగు సినిమా లేదా ఒక సౌత్ ఇండియన్ మూవీ ఈరోజు వరల్డ్ వైడ్గా సత్తా చాటుతుంది, జెండా ఎగరేస్తుందంటే మనందరం గర్వించాల్సిన విషయం. సో ఆ విధంగా ఫ్యాన్స్ ఏంటంటే ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో బెట్టింగ్లు బీభత్సంగా కట్టేస్తుంటారు. అలా కట్టేటప్పుడు నా మనవి ఏంటంటే, కట్టండి, మరీ పీకల మీద తెచ్చుకోవద్దు. ఆ కట్టి తర్వాత ఆడిని ఇవ్వలేక సూసైడ్ అటెంప్ట్లు అవి చేయొద్దు. ఎందుకంటే మొన్న కూడా చాలామంది ఇట్లాంటి వ్యవహారాల్లోనే తలదూర్చుకొని బెట్టింగ్లు కాసి ముఖం చూపించుకోలేక సూసైడ్ చేసుకున్నారు కొంతమంది. ఆ బెట్టింగ్ అమౌంట్ ఎక్కువగా ఇల్లు తాకట్టు పెట్టో పొలం తాకట్టు పెట్టి చేసి అవి కోల్పోయి ఆ ఆత్మన్యూనతా భావంతోనో లేదా ఆత్మాభిమానం చంపుకొని ఉండలేక సూసైడ్ చేసుకునే సందర్భాలు ఉండే. అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళొద్దు అనేది నా రిక్వెస్ట్. ఏదైనా ఇష్టం ఉండొచ్చు కానీ పిచ్చి, దాని నెక్స్ట్ లెవెల్ పిచ్చ అయితే ఉండకూడదని నా రిక్వెస్ట్. అది మొత్తానికి అయితే పుష్ప 2 ఎలా ఉండబోతుంది అంటారు మరి? అదే చెప్తున్నాను కదమ్మా, బజ్ ఉంది, దానికి తోడు చెక్కుతున్నాడు. ఒకప్పుడు మన జక్కన అనేవారు రాజమౌళి గారిని, ఈయన లెక్కల మాస్టర్ అంటున్నారు. లెక్కల మాస్టారు ఎంత హైప్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేస్తాడేమో, ఇక్కడ మంచిది పడకపోతే ఎలా ఉంటుంది అని చెప్పి మొన్న నవంబర్ 2nd వీక్ వరకు షూటింగ్ చేశారుగా. ఈ నెల 2nd వీక్ వరకు ఎందుకు చేశారు? ఇంత హైప్ వచ్చింది కాబట్టి వాడు బాగా ఎక్స్పెక్ట్ చేస్తాడు. వాడు ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే అట్లీస్ట్ 70% రీచ్ అయితే సూపర్, డిస్టింక్షన్ పాస్ అయినట్టు కదా, 70-75 అంటే. సో అట్లా ట్రై చేస్తే మనం 90% చేస్తే ప్రేక్షకుడికి 75% వెళ్ళిందన్నా సూపర్ హిట్ అవుద్దని ఆ లెక్కల మాస్టర్ ప్రతిదీ లెక్క గీసుకొని మరి ఈవెంట్స్ కూడా ఆయనే ప్లాన్ చేస్తున్నాడంట. ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, బన్నీ ఎక్కడ మాట్లాడాలి అనేది కూడా లెక్కల మాస్టర్ గీసిన స్కెచ్ ప్రకారమే నడుస్తుందని కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది. చూద్దాం మరి సినిమాలో ఎంత సత్తా ఉందో. ఇంకొక 4 రోజులు ఓపిక పడితే క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.